ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? గడిచిన వారము మనము మంచి వాక్యాన్ని మనం చెప్పుకున్నాము. మీరు ఖచ్చితంగా కూడాను ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ని ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను. ముఖ్యంగా కూడాను మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ కావాలి కనుక దయించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ స్నేహితులకు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మంచి వర్తమానం ఇవ్వబడుతుంది కనుక మీరు ఈ వర్తమానం ఇతరులతో పంచుకోవడం వలన దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు కూడాను పాలుపంపులు పొందుకున్నవారు అవుతున్నారు అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. దేవుడి యొక్క రాజ్యము ప్రకటించబడాలి. ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక మరి ఆయన యొక్క ఉగ్రతకు తాళజాలను కూడా ఎవరు అని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. అందుకనే ఎవ్వరూ కూడాను తప్పిపోవడం ఆయన చిత్తం కాదు. ప్రేమైన వల్లరా మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి. సేవకుడిగా నేను చేయవలసిన పని నేను చేస్తాను. అందరం కలిసి దేవుడి యొక్క రాజ్యం కొరకు పనిచేద్దాము. అనేక ఆత్మలనే పంటను దేవుడి యొక్క రాజ్యం కొరకు మనము సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మన వాక్యంలోనికి మనము వెళదాం. అందరూ కూడాను కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ దినము జూన్ మాసము 21వ తారీఖు. ఈరోజు కూడా తండ్రి దేవాప్రభ మేమందరూ కూడా ఈ విధంగా ఆన్లైన్లో తండ్రి దేవాప్రభ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా కలుసుకోవడానికి మీ కృపను దేవాప్రభ మాకు కలగజేసినందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రభా, అనేక సంఘాలు కాకినాడలోనూ ప్రారంభించబడ్డాయి, కానీ మరి వాకలపూడిలో పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడం వలన మేము చర్చ్ ప్రోగ్రామ్స్ను జూలై నెల మొదటి వారం వరకు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ప్రభా, ఈ నెలంతా కూడా తండ్రి దేవా మీరు కార్యం జరిగించండి. వచ్చే మాసము మొట్టమొదటి వారంలోని దేవా మేము సంఘంగా కూడుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. దేవా, మీకు సమస్తమును సాధ్యమే. మీ యందు దేవా ప్రభా మేము విశ్వాసం ఉంచుకుని ఉన్నాము. మా విశ్వాసాన్ని అంతకంతకును మీరు బలపరచండి. దేవా, ఈ దినము తండ్రి దేవా ప్రభా మరి ఒకసారి గడిచిన వారము ఎక్కడైతే విడిచిపెట్టామో అక్కడి నుంచి కూడా వాక్యము ధ్యానం చేయబోతున్నాము. వాక్యం ధ్యానం చేయబోతుండగా మీరు మా ప్రక్కన మీ పరిశుద్ధాత్మ వారిని నిలవబెట్టండి. అనేక నూతన విషయాలు బోధించి మమ్మల్ని బలపరచండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసునామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యములు కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. ఆరు చీకటిలో
హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. ఓ, 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 పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా, గడిచిన వారం మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం నుండి 1 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకొని ఆ వచనాలను మనం ధ్యానం చేయడం మనము ప్రారంభించాం. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతో కలిసి ఒక సబాతు దినం నాడు గోధుమ చేల వెంబట పడి వారు వెళుతుండగా శిష్యులు ఆ గోధుమల యొక్క వెనులు తుంచి వారు తినడం ప్రారంభించారు. వారు ఎప్పుడైతే తినడం ప్రారంభించారో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు మరి సబ్బాతు దినం నాడు ఆ విధంగా చేయడము అన్నది మంచిది కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారితోని వారు చెప్పడం జరిగింది. అది చూసుకున్నట్లు అయితే అది వారి యొక్క ఆచారాన్ని ఉల్లంఘించడమే అన్న విషయాన్ని వారు తెలియజేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన గ్రంథం నుంచి కూడాను దావీదు గారు ఆయన చేసినటువంటి పని అంటే సముఖపు రొట్టెలను కేవలము యాజకులు మాత్రమే తినాలి. కానీ దావీదు అదేవిధంగా దావీదుతో పాటు ఉన్నవారు కూడాను ఆ సముఖపు రొట్టెలు తిన్నప్పటికీ కూడాను వారు ఖండించబడలేదు అన్న విషయాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. అంతేకాకుండాను యాజకులు కూడాను సబాతు దినం అంటే విశ్రాంతి దినం నాడు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరినప్పటికీ కూడాను వారు శిక్షకు పాత్రలు కాలేదు అన్న విషయాన్ని దేవుడు వరకు తెలియజేశాడు. ఆయన తెలియజేస్తూ ఒక మంచి మాట ఆయన మాట్లాడడం మనము చూస్తాం. ఆయన చెప్పినటువంటి మాట, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినం నాకు ప్రభువై ఉన్నాడు అన్న మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు. ఆ తర్వాత మనము ఈ అధ్యాయం నుంచి గోధుమ గింజకు ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి మనము నేర్చుకోవడం ప్రారంభించాం. మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నాం. ఆ 24వ వచనం ప్రకారంగా చూసుకుంటే యేసయ్య అంటారు, ఒక గోధుమ గింజ నేలను పడి అది చావకుండని ఎడల అది ఒంటరిగానే మిగిలిపోతుంది, కానీ ఒకవేళ చచ్చిపోతే మాత్రము అది బహుగా ఫలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేని నిమిత్తం చెప్పారు అన్నట్లయితే తన నిమిత్తమే చెప్పారు. ఆ గోధుమ గింజ నేలను పడి చావడం అంటే ఆయన మరణాన్ని గురించి, ఆయన పాతి పెట్టడాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆ ప్రాంతంలోనూ యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి వివరించడం కూడాను మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. ఆ తర్వాత మనము గళతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి చదువుబడినటువంటి లేఖనాల నుంచి కూడాను ఇవ్వడాన్ని గురించి మనం నిజంగా కూడాను శారీరకంగా విత్తినట్లయితే మనము ధర్మశాస్త్రం ఎవరైతే బోధిస్తున్నారో వారికి విత్తిన వాళ్ళం అవుతాము. ఆత్మీయంగా విత్తినట్లయితే మనము కృపా సిద్ధాంతాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వారికి విత్తిన వాళ్ళం అవుతాం. కనుక మనం విత్తడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని తెలియజేస్తాం. అంతేకాకుండాను పాత నిబంధన గ్రంథంలోని లేవీలు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి కూడాను మరి కానుకలు దశంభాగాలు తీసుకునేవారు. కానీ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మన యొక్క యాజకత్వము మెల్కీసెదె యాజకత్వం కిందకి మనం వచ్చాము కనుక మెల్కీసెదె గారు ఏ విధంగా అయితే రొట్టెను ద్రాక్షారసాన్ని మరి అబ్రహాం గారికి తీసుకుని వచ్చారో, అబ్రహాం గారు వాటిని స్వీకరించి కానుకలు ఏ విధంగా మెల్కీసెదె గారికి ఇచ్చినప్పుడు మెల్కీసెదె గారు ఆ కానుకలు స్వీకరించారో అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ 2 అనువర్తనాల గురించి మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. ఆ తర్వాత మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి 4 నుంచి 11 వచనాలు మనం చదువుకొని ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు నలగొట్టబడ్డాడు, తండ్రి మరి తన కుమారుడు నలగొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు ఎందుకోసం అన్నట్లయితే మనల్ని విమోచించడానికి అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను బోధించడము జరిగింది.
ఈ వారము ఇంకా కూడా మనము ముందుకు వెళదాము. ఇది రెండో భాగము. మరణము జీవము అయినప్పుడు ఏం జరుగుతుంది? అది చాలా మంచి ప్రశ్న. తెరవండి రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుంచి నేను 1 నుంచి 3 వచనాలు చదవాలని ఆశపడుతున్నాను. అలాగైనా ఏమందము? కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవింతుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరెరుగురా అని ఈ ప్రాంతంలోని వ్రాయబడింది. ఈ విషయాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ఏ వ్యక్తి అయితే తన యొక్క జీవితంలోని పాపాన్ని కాదనుకొని దేవుని యొక్క రాజ్యాన్ని, ముఖ్యంగా కూడాను యేసుక్రీస్తు ప్రభువువారు చేసిన కార్యమందు విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఇకపై పాపానికి దాసోహం కాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. కృప విస్తరించవాలని ఇంకా పాపంలో మనం నిలిచి ఉందమా అని పౌలు గారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. చాలా సందర్భాల్లోని మనం చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతూ వస్తున్న వాతావరణం చూసుకున్నట్లయితే మనం తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని దండించారు, మనల్ని శిక్షించారు. మనల్ని శిక్షించినప్పుడు మనము బాధపడ్డాము, ఏడ్చాము. ఏడ్చిన తర్వాత మన తల్లిదండ్రులు తిరిగి మన దగ్గరకు వచ్చి మనల్ని చేర్చుకొని మనల్ని బ్రతిమాలి మనకు భోజనం పెట్టి మనల్ని ప్రేమించి తప్పు చేయొద్దు అని చెప్పి మనల్ని హెచ్చరించారు. అది ఒక విధానం. కానీ మనం మళ్ళా తప్పు చేస్తాం, వారు మళ్ళా బతిమాలారు. మళ్ళా తప్పు చేస్తాం, మళ్ళా బతిమాలారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ తప్పు చేయకూడదు అని మనం నేర్చుకున్నాము. వాళ్ళు కూడాను ప్రేమైన వల్ల మనల్ని శిక్షించడం మానివేశారు. చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అన్నట్లయితే దేవుడి యొక్క కృపను పొందుకోవాలని పాపం చేయాలి అనే ఆలోచనలో కొంతమంది ఉంటూ ఉంటారని ఈ ప్రాంతంలోని పౌలు గారు రోమీలు రాసిన సంఘానికి, అంటే రోమీలు రాసిన పత్రికలోని రోమా సంఘానికి మాత్రమే కాదు కానీ మనల్ని కూడాను ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినటువంటి అంశాల్లోని కృప విస్తరించాలని మనం ఇంకా పాపంలో నిలిచి ఉండాలా అంటే అట్లన రాదు. ఆ విధంగా మనము చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి మనం పాపపు స్థితి నుంచి బయటపడిన తర్వాత తిరిగి మన పాపానికి దాసోహము కాకూడదు అని పౌలు గారు కళాఖండితంగాను తెలియజేస్తున్నారు. మనం గడిచిన వారము కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. ఈ విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆదాము గారు ఒక క్షయమైనటువంటి విత్తనము. ఆదాము గారు చేసిన పాపము, ఆయన శరీరాన్ని విత్తాడు. దానివలన 4000 సంవత్సరాలు క్షయమనే పంటను కోయడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అక్షయుడు. ఆయన కూడా తన యొక్క అక్షయమైన శరీరాన్ని విత్తాడు. అయితే ప్రేమైన వలన అది ఫలించింది, అది అభివృద్ధి చెందింది, అది విస్తరించింది. ఎందుకోసం అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎటువంటి పాపం కూడా లేదు గనక ఈరోజు మనమే ఆయన రాజ్యముగా ఉన్నాము అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. ఆదాం గారి అవిధేయత వలన మనము పాపంలో బంధించబడ్డాము. దానికి పర్యవసానం ఏంటి అన్నట్లయితే సంక్షోభము, మరణము తదితర విషయాలు సంభవించాయి. మొదటి ఆదాము మరియు రెండో ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి మధ్య కొన్ని పోలికలు మనము జాగ్రత్తగా మనము పరిశీలిద్దాం. మొట్టమొదట పోలిక, నేను నా నోట్స్ చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో ఆదాము అవిధేయత వలన భూమి శపించబడింది. అయితే క్రీస్తు విధేయత వలన ఆయన చెమట రక్తబిందుగా మారి నేలన పడడం ద్వారా మానవుడు శాపరహితుడై వేదన నుండి తప్పించబడ్డాడు. దేవుని కృప ఇకపై మనము ప్రయాసతో సంబంధించుకోవలసిన అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, ఆదాము అవిధేయత వలన భూమి శపించబడింది. ముళ్ళు తొప్పలను గచ్చబొదలను మొలిపిస్తుందని దేవుడే చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విధేయత వలన ఆయనకు కూడాను ప్రేమైన వలన ముళ్ళ కిరీటం ధరించబడింది. దాని ద్వారా మనలను విమోచించి పాప బలహీనత నుంచి మనందరినీ కూడాను విడిపించాడు.
మూడోది చూద్దాం. ఆదాము అవిధేయత వలన మరణము సంప్రాప్తమాయెను. అందరికీ కూడా మరణం సంభవించింది. అయితే క్రీస్తు విధేయత వలన పునరుద్ధానము ప్రాప్తించెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాలుగవది, ఆదాము అవిధేయత వ్యాధిని కలగజేసింది. అయితే క్రీస్తు విధేయత ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఐదవదిగా, ఆదాము అవిధేయత పేదరికాన్ని కలగజేసింది. అయితే క్రీస్తు మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడు. 6, ఆదాము అవిధేయత వలన శిక్షావిధి కలిగను. అయితే క్రీస్తు విధేయత మనకు న్యాయార్థమాయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 7వదిగా చూసుకున్నట్లయితే ఆదాము అవిధేయతలో వేర్పాటువాదాన్ని కలిగి ఉంది. అయితే క్రీస్తు విధేయత వలన సయోధ్య అంటే తండ్రితో మనకు సమాధానాన్ని పొందుకున్నాము. ఆ తర్వాత 8వ చూసుకున్నట్లయితే ఆదాము అవిధేయత సంక్షోభాన్ని కలుగజేసింది. అయితే క్రీస్తు విధేయత విశ్రాంతిని కలుగజేసింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత ఆదాము అవిధేయతను బట్టి అతడు తోటలో నుంచి తరిమివేయబడ్డాడు. అయితే క్రీస్తు విధేయత మనలోని తిరిగి ఏదెనులోనికి చేర్చెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన వల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అక్షయుడు. ఆయన నాటినటువంటి బీజము అక్షయమైనటువంటి బీజము. అది మనకిస్తున్న పంట కూడా అక్షయమైన పంటను కూడాను అది ఇస్తుంది. ప్రియమైన వల్లరా, ఆయన చనిపోవడం వలన ఆయన మనలందరినీ కూడా ఆయన సంపాదించుకున్నాడు. ఆయన మనలందరినీ కూడా ఆయన తన తోటలోనికి ఆయన చేర్చగలిగాడు. చూడండి, ఆయన మరణించి 3వ రోజు పునరుద్ధానమైన తర్వాత మరియా ఆయన సమాధిలో లేడు అని తెలుసుకొని ఆయన శరీరం కొరకు వెతుకుతున్నప్పుడు మరియా వెనకాతలకు వచ్చి ఎవరి కొరకు నువ్వు వెతుకుతున్నావు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినప్పుడు మరియం ఏమనుకుంది అన్నట్లయితే ఆయన ఒక తోట మాలి అయ్యున్నాడు అని అనుకుంది. నిజమే, ఆయన తోటమాలి అయ్యున్నాడు. ఆయన చేసినటువంటి కార్యం వలన మనం అందరూ కూడాను సంపూర్ణపరచబడి ఆ తోటలోనికి మనము చేరే వారముగాను క్రీస్తు మనల్ని చేర్చేవాడుగాను ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు ఆ దొంగ ఒక మాట అంటాడు. ఏంటి అన్నట్లయితే, నన్ను కూడాను నువ్వు రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నప్పుడు యేసే అంటాడు, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు అన్న మాట ఆయన అన్నాడు. పరదేశు అనే పదము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గ్రీకులోని ఏదేను అని అర్థమిస్తుంది, లేకపోయినట్లయితే తోట ఉన్న ప్రాంతము అని అర్థమిస్తుంది. దేవుడు తిరిగి మనందరినీ కూడాను ఆ పరలోకపు ఏదేను లేకపోతే పరదేశంలోనికి ఆయన చేరుస్తున్నాడు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. 9వదిగా చూసినప్పుడు ఆదాము చేసిన అతిక్రమము అనగా పాపమునకు వచ్చిన జీవితము మరణము. అయితే క్రీస్తు విధేయత దేవుని కృపావరము మరియు నిత్య జీవమును కలిగను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ విధంగా మనము మొదటి ఆదాము గారికి ఉన్నటువంటి అవిధేయత, రెండో ఆదాము గారు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విధేయత గురించి మనం మాట్లాడడం ప్రారంభించినట్లయితే ఒక రోజంతా కూడాను సరిపోదు. చూడండి, మనము ఆదాము గారి అవిధేయత వలన ఉత్పన్నమయ్యే పంట మనలను మన తలంపులతో పాటు బంధించింది. అయితే క్రీస్తు మనలను విడిపించను. నిజమైన పోరాటం జరుగు ప్రదేశము మన ఆలోచనలోనే. కానీ మనము మారు మనసు పొందుకోవడం ద్వారా నూతన పరచబడ్డాం. కేవలము వాక్యం చదువుకోవడం ద్వారానో లేకపోయినట్లయితే మత సంబంధమైనటువంటి ఆచారాల ద్వారానో మనము విడుదల మనం పొందుకోలేము. లేకపోయినట్లయితే ఈ పోరాటాన్ని మనం గెలుచుకోలేము. కానీ మనం ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, అంటే ఆయన యొక్క కృపాసనం దగ్గరికి మనం మన యొక్క ఆలోచనలతోనూ మన యొక్క తలంపులతోనూ ఆయన సన్నిధికి వచ్చామో, ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన సబ్బాతు దినం నాడు విత్తినటువంటి ఆ విశ్రాంతిని మనకు ఆయన కలగజేస్తాడు అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. అందుకని ప్రతి పరిస్థితిలో కూడాను మనం దేవుణ్ణి ఆశ్రయించువారంగా మనం ఉండాలి అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. ఆదికాండము 2వ అధ్యాయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు
దేవుడు తన పని అంతా కూడా ముగించుకొని ఆయన విశ్రమించాడు. ఆయన విశ్రమించిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, మరి 6వ రోజు చూసుకున్నప్పుడు ఆ ఏదెను అనే చక్కటి అందమైనటువంటి ఆ తోటలోని దేవుడు ఒక అద్భుతమైనటువంటి తన చేతి పనిని చేసి ముగించాడు. ముగించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో మనం ఒక్కసారి వాక్యాన్ని చదువుకున్నట్లయితే, దేవుడు నరుణ్ణి నిర్మించిన తర్వాత దేని నిమిత్తమే ఆ తోటలో పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అంటాడు, దేవుడైన యెహోవా, ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పు ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకును ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడికి పోయి చినిగి 4 శాఖలాయను. 15వ వచనం చూసుకున్నట్లయితే అంటాడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు తన రూపంలోని తన పోలిక చెప్పున ఏ మానవుడినైతే దేవుడు చేశాడో, ఏ మానవుడికైతే ఆయన ఆదాము అనే పేరు పెట్టాడో, ఆయనను ఆ తోటలో పెట్టి ఆ తోట యొక్క బాధ్యతలు ఏంటి అన్నట్లయితే ఆ తోటను సేద్యపరచడానికిను కాచడానికిను ఆ తోటలో పెట్టాడు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా, ఆ తోటను సంరక్షించడానికి మాత్రమే దేవుడు ఆదాము గారిని ఆ తోటలో పెట్టడము మనం చూస్తాం. 16వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలియనుచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటి తిని దినమునాడున నిశ్చయము చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదని అనుకున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అన్నట్లయితే, దేవుడు తన పని అంతా కూడాను ముగించిన తర్వాత మానవుణ్ణి తన పోలికలోని తన రూపంలో చేసుకొని ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టాడు. ఎందుకోసం అన్నట్లయితే దాన్ని సేద్యపరచడానికిను దాన్ని కాయడానికి. అంతేకాకుండాను ఆయన దేన్ని తినాలి, తోట మధ్యలోని ప్రతి మొక్కను కూడా నేను మొలిపించాడు. తోట మధ్యలోని జీవవృక్షాన్ని మొలిపించాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని కూడాను ఆయన మొలిపించాడు. ఆ మొలిపించిన తర్వాత ప్రియమైన వలరా దేవుడు అన్నాడు, నీవు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, తిన్నదినాన్నడు ఖచ్చితంగా కూడా చనిపోతావు అని దేవుడు తెలియజేశాడు. ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు కూడా చదువుతుంటే దేవుడు నరుడికి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఎటువంటిది అని మనకు అర్థమవుతుంది. నాకు అనిపించేది ఏంటి అన్నట్లయితే, దేవుడు ఈ చుట్టూరు కూడాను, అంటే ఈ మంచి చెడ్డలు తెలియనొచ్చు వృక్షం చుట్టూరు కూడా ఒక కరెంటు తీగను పెట్టొచ్చు కదా. మనకంటే కరెంటు కొత్త, కానీ దేవుడు సృష్టికర్త, ఆయనకు సమస్తమును తెలుసును. ఎప్పుడైనా మానవుడు ఆ గిరి దాటి వెళ్ళినట్లయితే, షాక్ కొట్టినట్లయితే బాబోయ్ ఇక్కడికి వెళ్ళకూడదు అని తెలుసుకుంటాడు కదా. కానీ దేవుడు అటువంటి పని చేయలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడాను మన స్వాతంత్రాన్ని ఆయన హరించడు. అంటే మన స్వాతంత్రాన్ని ఆయన ఎప్పుడు కూడాను తన స్వాధీనంలోకి ఆయన తీసుకోడు. మనల్ని తన యొక్క రూపంలోని తన పోలికను చెప్పున చేసి మనకు సమస్త విషయంలో కూడాను ఆయన స్వాతంత్రాన్ని ఆయన కలగజేశాడు. ఫర్ సపోజ్గా మనం చూసుకున్నట్లయితే ఒక వేడివేడి వెచ్చని కాఫీ తాగుతున్నాం అనుకుందాం. ఆ కాఫీ మన పెదాన్ని తాకిన వెంటనే మన పెదాలు కాలిపోతే గనక దేవుడు వెంటనే ఆ కాఫీలోని ఐస్ని పుట్టేలాగా దేవుడు చేయలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి నేను చెప్తున్నటువంటి విషయాలు. దేవుడు మానవుడికి అన్ని విషయంలో కూడా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని ఏమి కూడా రోబోలుగా చేయలేదు. ఈరోజు కూడాను ప్రతి విషయం కూడాను ఒక మంచి అయినా చెడైనా సరే
ఆయన మన ముందు పెట్టాడు. అయితే నిర్ణయ అధికారం మాత్రం దేవుడు మనకే ఇచ్చాడు. ఆ నిర్ణయ అధికారాన్ని మనం స్వాతంత్రముగా మనము పిలుస్తాం. ప్రియమైన వాళ్ళరా, మరి చూసుకున్నట్లయితే దేవుడు మన స్వాతంత్రాన్ని ఆయన ఏమి కూడా తీసుకోడు. నిర్ణయించే అధికారము ఆయన మన నుంచి ఆయన ఏమీ తీసుకోడు. కానీ మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ యొక్క పర్యావసనము అనుభవిస్తాము అన్న విషయాన్ని మాత్రం ఎవరు కూడాను మర్చిపోకూడదు. ప్రతిపాడులోని ఒక యవనస్తుడు మరి తన భార్య తన పిల్లలు కూడాను ఎంతో చక్కగా ఉండేవారు. అయితే ఒకరోజు భార్యాభర్తల మధ్య ఒక చిన్న తగాదం రావడం వలన ఆ అమ్మాయి ఏమో పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే తన భార్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన భార్య లేకపోతే తను ఉండలేనేమో అనుకుంటుందేమో అని అనుకొని ఒక వేశ్యను తన ఇంటికి తెచ్చుకున్నాడు. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఆ వేశ్యతో పాటు కొన్ని దినాలు గడిపాడు. ఆ తర్వాత ప్రేమైన వల్లరా తన జీవితాన్ని మామూలుగానే కొనసాగించుకుంటున్నాడు. కొన్ని రోజులు పోయాక నీరసం అయిపోయాడు. తన బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తనకు HIV AIDS ఉందని తెలిసింది. ఈ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఆఫ్ చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా మన ముందు మంచి చెడుని పెడతాడు. అయితే మనం మంచిని తీసుకున్నప్పుడు మనం ఫలిస్తాం, మన జీవితంలోని విశ్రాంతి కలుగుతుంది. కానీ చెడును మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే మన జీవితాల్లోని పరిస్థితులు మనం ఏలడము ప్రారంభిస్తాయి. ఆదాము పాపం చేయడం వలన దేవుడు అతన్ని నరకమునకు పంపలేదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కానీ తాను కల్పించుకున్న పరిస్థితులు తనను ఏలడము ప్రారంభించాయి. అయితే ఆదాము ఖండించబడెను. అపవాది మనలను చెడగొట్టడానికి గొప్ప ఆయుధము ఖండించబడ్డం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. సంఘంలో చాలామంది నేను చూస్తూ ఉంటాను. వారిని కూడా ఎప్పుడు కూడాను నవ్వుతూ పలకరిస్తే వారు చాలా సంతోషిస్తారు. మంచి వాక్యం చెప్తే వారు ఆనందిస్తారు. కానీ వాక్యంలో నేను ఎప్పుడైనా ఖండించినట్లయితే వారి మొహంలో నవ్వు ఎగిరిపోద్ది. వాళ్ళు దాన్ని స్వీకరించలేరు. ఎందుకోసం అన్నట్లయితే అపవాది వెంటనే వీరిలో ఎటువంటి ఆలోచన కలగజేస్తుందంటే, ఈరోజు మీ అయ్యగారు వాక్యం చెప్పింది నీ గురించే, ఆ ఖండితమంతా నీ గురించే అని అపవాది మనుషుల యొక్క మనస్సులను చెడగొట్టే ప్రయత్నము చేస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మనం గద్దింపును మనం స్వీకరించాలి. మనం గద్దింపును మనం స్వీకరించినప్పుడు మనం జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళము అవుతాం. ఎవరైతే గద్దింపును స్వీకరించలేదో వారి జీవితంలో భ్రష్టత్వం సంభవిస్తుంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. ఆదాము చేసిన తప్పిదం బట్టి అతడు దేవుని యొద్దకు రాలేదు, కానీ దేవుని నుండి పారిపోవడము ప్రారంభించాడు. అవును ప్రియమైన వల్లరా, ఆదికాండము 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కొంటిన నేను. అందుకైన నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. చూసారా ప్రియమైన వల్ల, మనం ఎప్పుడైతే పాపం చేసామో, ఆదాము గారు పాపం చేశాడు. ఆదాము గారు పాపం చేయడం వలన ఏం జరిగింది అన్నట్లయితే, మొట్టమొదటిగా కూడాను ఆయన దేవుని యొద్దకు వెళ్ళడం మానివేసి దేవుడి నుంచే దూరంగా పారిపోవడము ప్రారంభించాడు. ఇటువంటి పనిలోనే మనలో చాలామంది ఈ దినాల్లోని ఉన్నారు. అవును ప్రియమైన వల్లరా, ఎప్పుడైతే ఈ యొక్క బాధ కలుగుతుందో, ఎప్పుడైతే మనము ఖండించబడ్డామో, ఎప్పుడైతే మనం పాపంలో పట్టివేయబడ్డామో, అప్పుడు మనం చేయవలసింది దేవుని యొద్ద నుండి పారిపోవడం కాదు, కానీ దేవుని యొక్క సమాధానం పొందుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని యొద్ద నుంచి పారిపోవడం ప్రారంభించబడినప్పుడు ఆటోమేటిక్గా మనలో మొట్టమొదటిగా కలిగేది ఏంటి అన్నట్లయితే సిగ్గు కలుగుతుంది. ఆ తర్వాత అపరాధం మనల్ని ఏలడం ప్రారంభిస్తుంది.
ఆ తర్వాత మనం దాక్కోవడం కూడా ప్రారంభిస్తాము అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఈ ప్రాంతంలోని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అంటాడు, దేవుడైన యెహోవా ఆదాను పిలిచి నీవెక్కడ ఉన్నావని వనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కున్నాను అని ఆదాం గారు ఈ ప్రాంతంలో చెప్పడం మనము చూస్తాం. మనము మంచి చెడ్డలను తెలియనిచ్చే చెట్టు లేదా ఆజ్ఞను గురించిన బోధను విన్నట్లయితే మనలో మొట్టమొదటిగా కూడా సిగ్గు కలుగుతుంది, అపరాధం కలుగుతుంది. ఆ తర్వాత మనం దాక్కోవడం మనము ప్రారంభిస్తాం. ఎందుకోసము అన్నట్లయితే ప్రియమైన వల్ల ఆదాము గారు చేసినవన్నీ కూడాను ఆ ప్రాంతంలోని ఖండితముగా ఈ ప్రాంతంలో రాయబడింది. 11వ వచనం అంటాడు, అందుకైనా నీవు దిగంబరవని నీకు తెలిపినవాడెవడు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవుడికి ఆ విషయము తెలియదా అంటే దేవునికి ఆ విషయము తెలుసు. కానీ ప్రియమైన వల్లరా చూడండి, ఆదాము పాపము చేయకమునుపు అంటే ఆ ముందు రోజు వరకు కూడాను దిగంబరిగానే ఉన్నాడు. కానీ దేవుడు ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరం కూడా దేవుడికి కలగలేదు. కానీ ఒక్కసారి ఆదాము చేసిన పాపాన్ని బట్టి అతడు దేవుని నుండి తొలగిపోయాడు. అదేవిధంగా ఈరోజు కూడా మనలో చాలామంది దేవుని నుంచి తొలగిపోతున్నారు. పాపము సరైనదా లేదా పాపం చేసిన తప్పు లేదు అని నేను అనడం లేదు, కానీ మనము ఆయనలో నుండి కాక ఆయన యొద్దకే పరిగెట్టాలి. ఎన్ని రోజులైంది దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి? ఎన్ని రోజులైంది దేవుడి యొక్క సన్నిధిలోని దేవునితోని సమాధానం పడి? ఎంత కాలమైంది నిజంగా కూడాను మన హృదయంలో ఉన్నటువంటి పాపము, మన హృదయంలో ఉన్నటువంటి చీకటి దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకొని ఎంతకాలం అవుతుంది అనే ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. ఆదాము గారు చూసుకున్నట్లయితే దేవుడు చేయవద్దని పని చేశాడు. ఆ పని చేయడం వలనను ఆ తోటలోని దాక్కోవడమే ప్రారంభించాడు. తన దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి దేవుని నుంచి కూడాను దూరమైనట్లు వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 22వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు. నంబర్ 1, నీ మనస్సు ఏదైతే ఉందో అది చెడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీ మనస్సు ఒకవేళ చెడిపోయినట్లయితే ఆ చెడిపోవడానికి కారణము ఎవరు? ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటి అన్నట్లయితే అపవాది ఖండించబడ్డం అనే ఆయుధాన్ని తీసుకుంటుంది. తల్లిదండ్రులు పిల్లలను ఖండించినప్పుడు, సేవకుడిగా నేను సంఘంలో ఉన్న వారిని ఖండించినప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే అపవాది ఆ ఖండితాన్ని తీసుకొని, ఏ విషయంలో అయితే ఖండించబడ్డారో ఆ విషయాన్ని తీసుకొని దానికి అవమానాన్ని కలుపుతుంది, దానికి సిగ్గును కలుపుతుంది. దాన్ని ఇంకా ఏం కలుపుతుంది అన్నట్లయితే ప్రేమైన వలన అపరాధమును కలుపుతుంది. అంతేకాకుండాను ఇవన్నీ కలపడం వలన మానవుడు దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోతాడు. చాలామంది సంఘంలో ఉండి సంపూర్ణంగా నవ్వుకోలేకపోతున్నారు. సంఘములో పూర్తిగా కూడా దేవుడి యొక్క సన్నిధిని ఆస్వాదించలేకపోతున్నారు. ఎందుకోసం అన్నట్లయితే ఇక్కడ పేతురు గారు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, వాళ్ళు ఎందుకు ఆనందించలేకపోతున్నారు, వారెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు, వారెందుకు సీరియస్గా ఉంటున్నారంటే దానికి గల కారణం ఏంటి అన్నట్లయితే వారి యొక్క మనస్సాక్షికి కల్మషము కలిగింది. పౌలు గారు అంటారు, మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములో గలవారమును. నంబర్ 1, మన హృదయాలు దేవుడి యొక్క సన్నిధిలో ప్రోక్షించబడాలి. ఇందాక ఏం చెప్పాను అన్నట్లయితే దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి మనం ధైర్యంగా మనము రావాలి. దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి మనం ఎప్పుడైతే ధైర్యంగా వచ్చామో, ఎప్పుడైతే మనం మన యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించామో, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క విశ్రాంతిని మనకు కలగజేస్తాడు. నంబర్ 1, మనము ప్రోక్షించబడిన హృదయములు గలవారముగా ఉండాలి. నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమై. రెండోది, నిర్మలమైన ఉదకము అంటే ఏంటి? నీరు, లేకపోతే వాక్యము. ఈ వాక్యములోని ఎప్పుడు కూడా మనము స్నానం చేయబడాలి. ఈ ప్రాంతంలోని స్నానం చేసిన శరీరములు గలవారమునై అని పౌలు గారు రెండో మాట చెప్తున్నాడు. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలోని నీ హృదయం కుమ్మరించబడాలి. నంబర్ 2, ఆ హృదయం కుమ్మరించబడిన తర్వాత జరగవలసిన పని ఏంటంటే నిర్మలమైనటువంటి దేవుడి యొక్క వాక్యం ద్వారా నువ్వు కడగబడాలి. ఎప్పుడైతే కడగబడతావో అంటాడు,
విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, కుమ్మరించబడినప్పుడు వాక్యం హృదయంలో ప్రవేశించాలి, వాక్యం ద్వారా నువ్వు స్నానం చేయాలి, వాక్యం ద్వారా నువ్వు కడగబడాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నట్టయితే నీలో విశ్వాసము కలుగుతుంది, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలుగుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి అన్నట్లయితే యు గాట్ ఏ పెర్ఫెక్ట్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని ఆ సమయంలో నువ్వు పొందుకుంటావు. మూడవదిగా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత నువ్వు పొందుకుంటావు. ఆ తర్వాత అంటాడు, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము మన యొక్క స్థితి, మన యొక్క గతి ఏ విధంగా ఉంది? మనము సంఘానికి రావడం ప్రారంభించిన దినం నుండి కూడాను ఈ దినం వరకు కూడా మన విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందామా? లేకపోయినట్లయితే సంఘములోని రాజకీయంతో సరిపోయిందా? సంఘములోని మాట్లాడడంతో సరిపోయిందా? సంఘములోని అనవసరమైనటువంటి ముస్లిం ముచ్చట్లకే మీరు ప్రాధాన్యం ఇస్తున్నారా? ఏ విషయంలో మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు? మీ యొక్క మనస్సు దేని మీద కేంద్రీకరించబడింది అనే ప్రశ్నను మీరు వేసుకోవాలి అని మీ అందరికీ కూడా నేను ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని యొద్ద నుండి మనము పారిపోకూడదు, కానీ దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి మన హృదయాల్ని కుమ్మరించడం ద్వారా ఆయన ఇచ్చే విశ్రాంతిని మనము పొందుకుంటాము. ఎవరు కూడా మర్చిపోదు. ఆదికాండము 3వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాము. 21వ వచనంలోని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించి. ఎందుకు తొడిగించాడు దేవుడు? చూడండి, ఆ పురాతనమైనటువంటి ఆ తోటలోని దేవుడు ఒక బలిని ఇచ్చాడు. ఆ బలిని ఇచ్చి ఆ గొర్రె యొక్క చర్మాన్ని తీసి వీరికి చొక్కాలు చేయించి వీరికి తొడిగించాడు. ఎందుకోసం అన్నట్లయితే వారికి ఉన్నటువంటి సిగ్గు ఏదైతే ఉందో ప్రేమైన వలన ఆ సిగ్గు తొలగించబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సిగ్గు ఏం జరిగిందండి? సిగ్గు తొలగించబడాలి. వారు దేని విషయంలో సిగ్గుపడ్డారంటే వారు దిగంబరులు అనే విషయాన్ని వారు కనుగొన్నారు. వారు కనుగొన్నారు కనుక వారి యొక్క దిగంబరత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే కప్పివేయబడిందో అప్పుడు ప్రేమైన వలన వారు దేవుడి యొక్క సన్నిధికి రావడము ప్రారంభిస్తారు. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువలో చేసినటువంటి కార్యం వలన కూడాను మనము కూడాను ఆయన నీతి ద్వారా మనము కప్పివేయబడ్డాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన కార్యమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడాను ఆయన నీతి ద్వారాను కప్పివేయబడ్డారు. అసలు రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ జరగదని బైబిల్ సెలవిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆ ఏదైనా తోటలో అయినా, 2000 సంవత్సరాల క్రితము ఆ గొల్గొతా కొండ మీద అయినా సరే దేవుడు చేసిన కార్యం ఏంటి అన్నట్లయితే మానవులకు తన యొక్క కృపలోనే ఆయన కప్పాలి అనుకున్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారము సమస్తమును ఆయన చేస్తూ వచ్చాడు. సిలువు కూడా మన కొరకు అదే చేసింది. మనల్ని నీతి అనే వస్త్రాన్ని మనకు తొడిగించింది. అంతేకాకుండా తిరిగి మనల్ని ఆయన యొక్క కృపాసనం దగ్గరికి చేర్చింది. కృప మనకు సహాయకుడు. తీతుకు రాసినటువంటి పత్రికలో క్రితంలో కూడా ఈ వచనాన్ని నేను చదివాను. మరొక మారు ఈ వచనాన్ని మీ అందరికి కూడాను చదివి వినిపించాలని నేను కోరుతున్నాను. తెరవండి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని 11 నుంచి 12 వచనాల్లోని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కృప మనకి ఏమని బోధిస్తుంది అన్నట్లయితే అంటాడు, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ.
ఈ మూడు కూడాను క్రైస్తవ జీవితానికి ఆయుపట్టు వంటివి. నంబర్ 1 స్వస్థ బుద్ధి. నీలో స్వస్థ బుద్ధి లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది అన్నట్లయితే, ఆదాము గారు ఏ విధంగా అయితే క్షయమైన బీజాన్ని ఆయన విత్తడం వలన 4000 సంవత్సరాలు కూడా క్షయమైన పంటను కోయడం జరిగిందో, మన జీవితంలో కూడాను స్వస్థ బుద్ధి లేకపోయినట్లయితే మొట్టమొదటిగా మన విశ్రాంతిని మనము కోల్పోతాం. మనం ఎప్పుడైతే మన విశ్రాంతిని మనం కోల్పోయామో అప్పుడు ఏం జరుగుతుందంటే, నాలో లేని వ్యక్తిత్వాన్ని నేను తీసుకోవడం ప్రారంభిస్తాను. నాలో లేని వ్యక్తిత్వం అంటే ఏంటి అన్నట్లయితే, ఒకవేళ నేను కోపిష్టిని కాదు, నేను కోపిష్టిగా మారాలనుకుంటాను. నేను ద్వేషిని కాదు, నేను ద్వేషించేవాడుగా మారాలనుకుంటాను. లేకపోయినట్లయితే నేను అహంకారిని కాదు, నేను అహంకారిగా అవ్వడానికి ఇష్టపడతాను. లేకపోయినట్లయితే నేను దుర్భాషలాడను, నేను దుర్భాషలాడేవారుగా అవుతాను. ఎందుకోసము అంటే, నాలోని దేవుడు అనుగ్రహించే దేవుని యొక్క విశ్రాంతి తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయింది? దానికి గల మూల కారణం ఏంటి అన్నట్లయితే, నాలో నుంచి స్వస్థ బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధికి స్వస్థత ఎప్పుడైతే కలగలేదో ఆటోమేటిక్గా కూడాను నాలో లేని వ్యక్తిత్వము నన్ను ఏలడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నాలో లేని వ్యక్తిత్వం నన్ను ఏలడం ప్రారంభించిందో అప్పుడే నా శరీరానికి కూడాను అనారోగ్యము కలుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. నీలో లేని వ్యక్తిత్వాన్ని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు కోరుకున్నట్లయితే మొదటగా నీ విశ్రాంతిని కోల్పోతావు, 2 నీ ఆరోగ్యాన్ని కూడాను కోల్పోతావు. నంబర్ 2 అంటాడు, స్వస్థ బుద్ధితో ఉండాలి ఈ లోకంలో, నీతితోను. నీతి మనకి ఎలా సంప్రాప్తిస్తుందంటే, ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను సిలువలో చేసిన కార్యం ద్వారా మనల్ని నీతిలో ఆయన కప్పాడు. యేసయ్య చేసిన కార్యం ముందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన కుమారులవని మనం విశ్వసించినప్పుడు మనం కూడాను ఉచితంగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడతామనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. నంబర్ 3 భక్తితోను. ఇది చాలా అవసరం. భక్తి అన్నది ఈ రోజు రేపుల్లోని కూడా చాలా తక్కువైపోయింది. ఎందుకోసం అన్నట్లయితే, మనకు రోజుకు 24 గంటలున్నా సరే మనకు సరిపోవడం లేదు. పొద్దున్న లెగిస్తే ఒక రోజంతా కూడా ఎలా గడిచిపోతుందో మనకే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ లోకం అనే నటన ప్రపంచంలోని నిన్ను నువ్వు మిస్ అయిపోతూ ఒకవేళ దేవుడు అనుగ్రహించే సమయాన్ని కోల్పోతున్నావేమో. ఈరోజు ఒక్కసారిగా ఆలోచించి నీకు భక్తి అవసరము అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీకు స్వస్థ బుద్ధి అవసరము. నంబర్ 2 నీకు నీతి అవసరము, దేవుడిచ్చే నీతి నీకు అవసరం. నంబర్ 3 నీకు భక్తి అన్నది ఏదైతే ఉందో భక్తితోనూ బ్రతుకుచుండవాలని కృప మనకు బోధిస్తుంది. దేవుడు బోధిస్తున్న విషయాల్ని ఎవరు కూడాను పెడచేవని పెట్టకండి, కానీ ఒక్కసారి మీ యొక్క హృదయాన్ని తెరిచి వినే చెవులు, గ్రహించే హృదయము దేవుడు మీకు దయచేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా కూడా మనందరికీ సహాయం చేస్తాడనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. చూడండి, ఆదాము నీవెక్కడ ఉన్నావు? ఇందాక చదువుకున్న వాక్యంలో చల్లపూట వేళ ఆ తండ్రి అయిన దేవుడు ఆ యొక్క తోటలోనికి వచ్చి ఆదామా ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అని పిలిచాడు. మనం చదువుకున్నాం కదా. పాత నిబంధన గ్రంథంలోని మొట్టమొదటి ప్రశ్న, ఆదామా నీవెక్కడున్నావు? అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చాలా జాగ్రత్తగా గమనించండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, అన్నీ ఎరిగి అన్నీ చూచిన దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో అనే విషయం దేవుడికి బాగా తెలుసు. అంతేకాకుండాను ప్రేమైన వలన ఆయన తన స్వరూపంలో మానవుని చేశాడు, తన పోలికను చెప్పిన మానవుడిని చేశాడు. కానీ తన పోలిక చెప్పిన తన స్వరూపంలో మానవుని చేసినప్పటికీ కూడాను తన పోలికను తన స్వరూపాన్ని కూడాను ఆదాములో ఆయన చూసుకోలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ చలి రాత్రిలోని ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలోని ఎప్పుడైతే ఆయన పుట్టి ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఎప్పుడైతే ఆ పశువుల తొట్టులో పరుండి చేయబడ్డాడో అప్పుడే దేవుడు తిరిగి తన యొక్క పోలికను తన యొక్క స్వారూప్యాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారిలోని ఆయన కనుగోగలిగాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాకుండాను ఆయన ఏ తొట్టులో అయితే పరుండి చేయబడ్డాడో ఆ తొట్టే మనకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దయచేస్తుంది.
మరి ఒక విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ తొట్టె బైబిల్ గ్రంథానికి సాదృశ్యంగా ఉంది. నాలాంటి చాలామంది సేవకులు ఆ తొట్టెలో నుండే సంఘానికి పోషణ ఇస్తున్నారు. కానీ చాలామంది ఇంకనూ చీకటి మరణ ఛాయల్లోనే ఉండిపోయారు. అటువంటి సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు ఇస్తున్న పోషణ ఏంటి అన్నట్లయితే సంఘానికి రాజకీయం అనే పోషణ ఇస్తున్నారు, స్వయం సంపాద్యం అనే పోషణ ఇస్తున్నారు, వినోదం ఇస్తున్నారు, ప్రపంచీకరణ ఇస్తున్నారు. ఇంతేకాకుండాను ఇంకా కూడాను ఆజ్ఞల గురించి బోధిస్తున్నారు. అవును ప్రేమైన వల్లరా, చాలామంది క్రైస్తవుల్లోని సేవకుల్లో కూడా చాలామంది ఈ మధ్యకాలంలోని కాకుండాను కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ వస్తున్నాను. రాజకీయం అంటే పిచ్చి, రాజకీయ నాయకుడిగా అనిపించుకోవడం అంటే పిచ్చి, చేస్తున్నటువంటి పరిచర్యను కూడా విడిచిపెట్టి రాజకీయంలోకి వెళ్ళి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండాను కొంతమంది సేవకులైతే వారి సంఘంలో కూడాను ఒక నాయకుడు ఉన్నట్లయితే వాళ్ళకి మంచిది అని కూడాను చాలామంది సంఘం తప్పుదావ పట్టించే వారు కూడాను చాలామంది ఉన్నారు. అంతేకాకుండాను వినోదం ఈరోజు రేపుల్లో చూసుకున్నట్లయితే సంఘంలోని వాక్యం తక్కువ, స్కిట్లు ఎక్కువ అయిపోయాయి. ఎందుకోసం అన్నట్లయితే ప్రజలకు వినోదం కావాలి. అంతేకాకుండా చాలామంది ఇంకను ఆజ్ఞలను బోధిస్తున్నారు. ఏవైతే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించడం వలన పరిసమాప్తమైపోయో వాటిని పట్టుకొని కూడాను వేలాడేవాడు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి అన్నట్లయితే ఆ బెత్లెహేములో ఏ తొట్టులో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పరుణ చేయబడ్డాడో ఆ తొట్టి నుంచి మాత్రమే మనకు పోషణ కలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ పై బాధలు గొర్రెలకు జీవము ఇవ్వలేవు. ప్రపంచీకరణ గొర్రెలకు జీవం ఇవ్వలేదు, రాజకీయం గొర్రెలకు జీవం ఇవ్వలేదు, వినోదం ప్రజలకు జీవం ఇవ్వలేదు. కేవలము బెత్లెహేము తొట్టె మాత్రమే గొర్రెలకు జీవము దయచేయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే నిజరక్షణ గూర్చిన బోధ మాత్రమే గొర్రెలకు జీవము, ఈ లోకంలోనికి వెలుగును దయచేయను. మనము సబ్బాతు దినం నాడు గోధుమ చేల నుండి మాత్రమే పోషించబడాలి. గోధుమ గింజ నేలను పడి చచ్చుట ద్వారా మనకు సమృద్ధి కలుగుతుందని, అది మనకు చాలు అని మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చాలిన దేవుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణం చేసిన కార్యమందు విశ్వాసం ఉంచడం వల్లనే మనము పోషించబడతామన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. గుర్తుపెట్టుకోండి, ఆదాము తినకూడని చెట్టు నుండి తినుడు ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే నీ ప్రయాణంలోని నీవు తింటున్న పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? అది బైబిల్ గ్రంథం నుంచి వస్తుందా, లేకపోయినట్లయితే ఈ ప్రపంచంలో నుంచి వస్తుందో ఒకసారి గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. నేను ముగిస్తాను, ఒక మాటను మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఐగుప్తులో గోధుమ గింజ, మనము గడిచిన వారం కూడాను గోధుమ గింజకున్నటువంటి సింబాలిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం కూడాను చాలా విషయాలు మీకు గోధుమ గింజ గురించి చెప్పాను. ఇప్పుడు కూడా ఈ విషయం కూడా చెప్పి మీకు నేను ముగించాలనుకుంటున్నాను. ఆదికాండము 42 అధ్యాయంలోని యాకోబు తన కుమారుని పిలిచి ఒక మాట చెప్తాడు, మీరు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళండి. ఐగుప్తుకు వెళ్ళినట్లయితే ఆ ప్రాంతంలో మనకు ధాన్యం దొరుకుతుంది. ఈ ప్రాంతంలో అంతా కూడా కరువు ఉంది కనుక అక్కడ నుంచి ధాన్యం అక్కడ నిజంగా అమ్ముతున్నారో లేదో ఆ విషయాన్ని తెలుసుకొని రండి అని తన కుమారుని వారు ఐగుప్తుకి యాకోబు గారు పంపించడం మనము చూస్తాం. ప్రేమైన వలరా, యాకోబు యొక్క కుమారులు ఐగుప్తుకు చేరకముందే దేవుడు ఆశ్చర్యతలో యోసేపు గారిని ఆ యొక్క ఐగుప్తుకి తీసుకొని వెళ్తాడు. యోసేపు గారి యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ప్రేమైన వలరా, యోసేపు తన అన్నదమ్ముల ద్వారా అమ్మబడి దాసత్వమును అనుభవించాడు. క్రీస్తు కూడా నూతన నిబంధనలో కూడాను ఆయన కూడా తన స్వజనుల ద్వారా తృణీకరించబడ్డాడు అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంతేకాకుండాను మరి యోసేపు అయితే తన తండ్రి దగ్గర నుంచి, అంటే తన తండ్రి యొక్క మరి ప్రేమను దయను పొందుకున్నాడు. అంతేకాకుండా తండ్రి దగ్గర నుంచి ఒక విచిత్రమైనటువంటి అంగీని కూడా పొందుకున్నాడు. అదే వారి అన్నలకు అసూయకు కారణమైంది. అంతేకాకుండాను యేసుక్రీస్తు ప్రభుల వారు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి యొక్క ప్రేమను ఆయన పొందుకున్నాడు. తండ్రి ద్వారా ఆయన ప్రకటించబడ్డాడు, తండ్రి ద్వారా ఆయన కార్యములు చేయడం ప్రారంభించాడు.
అది ఆ దినాల్లోని పరిసయ్యులకు నచ్చలేదు గనక యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడాను ఆ యొక్క పిలాతుకు వారు అప్పగించారు అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. చూసుకున్నట్లయితే యోసేపు అంగీకున్నటువంటి విచిత్రమైనటువంటి రంగులు నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉంది. మనందరికీ తెలుసు, నోవహు గారు యొక్క ప్రయాణంలోని దేవుడు ఎప్పుడైతే ఆకాశంలో ఒక ధనస్సును పెట్టి ఆయన నరులతో పాటు ఒక నిబంధన చేసుకున్నాడు, అదేవిధంగాను యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ తండ్రి అయిన దేవుడు మనకు కూడాను నూతన నిబంధనను ఆయన వర్తింపజేసి ఉన్నాడు. యోసేపుపై తప్పుడు నేరాలు లేకపోతే తప్పులు అన్నీ కూడాను మోపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ప్రేమైన వల్ల ఆయన మీద కూడా అనేక నేరాలు స్థాపించబడ్డాయి. యోసేపు యొక్క అంగీ ఆయన నుంచి వేరు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అంగీ కూడాను ఆయన నుంచి వేరు చేయబడింది. యోసేపు గోతులోనికి తోసివేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన వ్యతిరేకులు ఆయన కల్పించినటువంటి కార్యం బట్టి ఆయన కూడాను పాతిపెట్టబడ్డాడు. ప్రేమైన వల్ల ప్రజలు కీడు ఉద్దేశించి ఇవన్నీ కూడా చేశారు, కానీ మరి దేవుడైతే ప్రతి కీడును కూడాను ఆయన మేలుగా చేస్తున్నాడు. ఈ యొక్క యోసేపు ఎవరైతే ఉన్నారో ప్రేమైన వల్ల ఆయన పరలోకపు యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోద్దు. యోసేపు ఎప్పుడైతే తన యొక్క అన్నదమ్ములను కలుసుకున్నాడో, అన్నదమ్ములను కలుసుకున్నప్పుడు ప్రేమైన వల్లరా కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వారి అన్నదమ్ములను గుర్తుపెట్టాడు, మరి వారి అన్నదమ్ములతో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయంలో నుంచి 4-5 వచనాలు అంటాడు, అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తు వెళ్ళినట్లు మీరు అమ్మిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వల్ల మన జీవితంలో కూడాను ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నామో ఎవరు కూడా భయపడద్దు. దేవుడి యొక్క మేలు, దేవుడి యొక్క సహాయము మనం ఖచ్చితంగా కూడా మనము పొందుకొని ఉన్నాం. యాకోబు కానీ తన సంతానం కానీ ఎవరు కూడాను నశించిపోవడం దేవుడి చిత్తము కాదు కనుక యోసేపును ముందుగానే దేవుడు ఆ ఐగుప్తుకు పంపించున్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి. ఆ తర్వాత 6వ వచనంలోని 7వ వచనం 8వ వచనంలో అంటాడు, 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరంలో ఇంకా 5 వచ్చును, మిమ్మును ఆశ్చర్యంగా రక్షించి దేశములో మిమ్మును శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. యోసేపు గారు దేవుడి యొక్క ప్రణాళికను తన యొక్క సహోదరులకి ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంత్రి మీద ఏలిగ్గాను నియమించను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన అన్నదమ్ములైతే తనకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు అది తనకు మేలుగానే చేశాడు. ఎప్పుడైతే ప్రేమైన వల్లరా మరి యోసేపు గారికి తన యొక్క తండ్రి తన యొక్క తమ్ముడు బెన్యామీను బతికున్నాడని తనకు తెలిసిందో తనకు చాలా సంతోషం కలిగింది. వారి అన్నదమ్ములు కూడాను ఆయన పంపించేస్తున్నప్పుడు వారికి కావలసిన ధాన్యాన్ని ఇచ్చాడు, ధాన్యంతో పాటు వారు తెచ్చుకున్న డబ్బును పెట్టాడు, డబ్బుతో పాటు ఒక వెండి పాత్రను కూడాను ఆ యొక్క సంచులో వేసి కట్టమని తన యొక్క పనివారికి చెప్పాడు. ఎప్పుడైతే యోసేపు సహోదరులు వారి సంచుల్లో డబ్బు ఉండడం అదేవిధంగా వెండి పాత్ర ఉండడం చూసి వారు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఈ విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ యేసు క్రీస్తు రక్షణ సువార్తను బోలి ఉన్నవి. వారు తీసుకెళ్తున్నటువంటి గోధుమ గింజలు యేసుక్రీస్తు ప్రభుల యొక్క మరణానికి, ఆయన పాతి పెట్టడానికి, ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా వారి సంచులో ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో, రక్షణ అన్నది డబ్బుతో సంపాదించుకున్నది కాదు, పనులతో సంపాదించేది కాదు అన్న దానికి సాదృశ్యంగా ఉంది. ఇకపై వారి యొక్క సంచుల్లో ఉన్నటువంటి వెండి గిన్నె ఏదైతే ఉందో, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ వేదనను ఆయన తాగాడు అన్న దానికి సాదృశ్యంగా ఆ ప్రాంతంలోని ప్రేమైన వలరా ఇదంతా కూడాను చక్కగా కూడాను దేవుడి యొక్క స్వార్థకు
పోలి ఉంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. చాలామంది చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమలు పడ్డాడు కదా, మనము కూడా శ్రమలను అనుభవించాలి, అదే నిజమైనటువంటి క్రైస్తవత్వం అని చెప్తుంటారు. కానీ ప్రేమైన వల్ల చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయన తండ్రి యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క శోధనను, ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ వేదనను ఆయన మన కొరకు ఆయన త్రాగాడు. ఆ సమస్యను మన కొరకు ఆయన త్రాగాడు. ఎందుకోసము అన్నట్లయితే మనకు విశ్రాంతిని దయచేయడానికి మాత్రమే ఆయన తాగాడు. అందుకనే నువ్వు నిజంగా దేవుడి యొక్క ప్రేమను నీకు అర్థమైంది అనుకున్నట్లయితే, దేవుడు ఆయన పొందుకున్నటువంటి వేదన ద్వారా, ఆయన పొందుకున్నటువంటి శ్రమల ద్వారా మనకు ఏం కలుగుతుంది అన్నట్లయితే విశ్రాంతి కలుగుతుంది అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. అంతే తప్పితే ఆయన శోధనల గుండా వెళ్ళాడు, నిజమైన క్రైస్తవులు అయితే శోధనలు పొందుకోవాలి అని ఎవరైనా మీతో చెప్పినట్లయితే అది దానిలో సత్యము లేదు అనే విషయాన్ని అందరూ కూడా మీరు గమనించండి. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇస్కరియోతు యూదా యొక్క ఉదాహరణని ఒకసారి మనము గమనిద్దాం. మనందరికీ కూడా తెలుసు, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మివేశాడు. ఇస్కరియోతు యూదా చేతికి ఆ విమోచన ధనము రాకముందు, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడక ముందు రోజు రాత్రి యేసయ్య తన శరీరాన్ని గురించి, తన రక్తాన్ని గురించి ఏ విషయాలైతే వారికి బోధించాడో, నిజంగా కూడాను అక్కడ ఉన్నవారు ఎవ్వరికీ కూడా ఆ విషయాలు అర్థం కాలేదు. ఇస్కరియోతు యోధాకు కూడాను ఆ విషయం అర్థం కాలేదు. ఒకవేళ ఇస్కరియోతు యోధా కానీ ఆ విషయం అర్థమైనట్లయితే ఇస్కరియోతు యోధా ఖచ్చితంగా కూడాను ఉరి పెట్టుకుని చనిపోవాల్సిన ఆవశ్యకత లేకుండా ఉండేది. ఇస్కరియోతు యోధా చనిపోక ముందు ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు తన కొరకే తన శరీరము స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం ఉంది అనే విషయాన్ని తన తెలుసుకోలేకపోయాడు. చాలామంది ఈరోజు రేపుల్లో కూడాను శ్రమను, శోధనను అనుభవించడానికి ఇష్టపడతారు, శ్రమల నుంచి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన రక్షకుడు కూడా అదే విధంగాను శోధించబడ్డాడు అని. కానీ ఎవరు కూడాను అటువంటి శ్రమలను మీరు కోరుకోకండి. యేసయ్య సంపూర్ణపరిచినటువంటి కార్యమందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఖచ్చితంగా కూడాను యేసయ్య మనందరికీ కూడాను విశ్రాంతి దయచేస్తాడనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గోధుమ చేలగుండా ఆయన తన శిష్యులతో పాటు వెళుతూ ఆయన గోధుమ గుంజు గురించి, అంటే తన శిష్యులు ఆ యొక్క వెన్నులను తుంచుకొని తినడం వలన ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల గురించి మనం నేర్చుకుంటున్నాము. అంతేకాకుండా గోధుమ గింజకున్నటువంటి విశేషతను గురించి కూడా మనము నేర్చుకుంటున్నాము. వచ్చే వారము ఇంకా ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకుందాము. అందరూ కూడాను ఈ వీడియోని బాగా చూడండి. నేను చెప్పిన కంటెంట్స్ని చాలా జాగ్రత్తగా కూడాను మీ బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకున్నప్పుడు నిజమైన విశ్రాంతి ఏంటో అన్న విషయము మీ అందరికీ కూడాను అర్థమవుద్ది. తిరిగి వచ్చే వారం కలుసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ దినము కూడాను గోధుమ గింజకున్నటువంటి విశేషతను గురించి మీరు మాకు నేర్పించి ఉన్నారు ప్రభా. ఎంతో శ్రేష్టమైన సమాచారం తండ్రి. యేసయ్య ఆయన అక్షయుడైనటువంటి బీజమై ఉన్నాడు. అవును, ఆయన మా కొరకు నలగొట్టబడ్డాడు. అవును, మా కొరకు ఆయన శ్రమను అనుభవించాడు. అవును, ఎందుకొరకు అన్నట్లయితే మాకు విశ్రాంతినివ్వడానికి. ప్రభా, ఈరోజు విన్న వాక్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క హృదయక్షేత్రంలో భద్రపరుచుకోవాలి. ఎందుకోసం అన్నట్లయితే ప్రభా, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందనే వాక్యము సెలవిస్తుంది. ఎవరు కూడాను ఈ లోకములోని ఇష్టానుసారంగా జీవిస్తూ నీవిచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి విశ్రాంతిని కోల్పోయే ప్రమాదము వాటిల్లకూడదు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని మారు మనసు తగ్గ ఫలాలు ఫలించాలి. ప్రతి ఒక్కడు కూడా తండ్రి దేవా ప్రభా నీ యొక్క రాజ్యమును సంపాదించుకోవాలి. ఎందుకోసం అన్నట్లయితే మీ రాకడ అతి సమీపంలో ఉంది తండ్రి. మీ రాకడలో ప్రతి ఒక్కరు ఎట్టబడాలి. నీ ఉండే చోట మేమందరం కూడా ఉండాలి. ప్రతిరోజు కూడా నీ ముఖాన్ని మేము దర్శించుకోవాలి. ప్రతిరోజు కూడా తండ్రి దేవా నీ సన్నిధిని మేము అనుభవించాలి, ఆనందించాలి.
అందుకనే ప్రభా, నీ పిలుపుని ఎంతమంది అయితే అందుకున్నారో ఎవ్వరు కూడా వారి విశ్వాస విషయంలో తొట్టిల్లిపోకుండా సహాయమును కృపను అనుగ్రహించండి. ముఖ్యముగా తండ్రి దేవా ప్రభా, సిలువలో నువ్వు సంపూర్ణపరిచినటువంటి కార్యమందు ప్రతి ఒక్కరు కూడా విశ్వసించులాగన ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవా మీరు ప్రేరేపించండి. దేవా ప్రభా, ఈ వారం కూడా మేము ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ నెలలో ఇంకా ఒక వారం ముందు తండ్రి, ఆ తర్వాత జూలై నెల మొదటి వారం నాడు మేము సంఘముగా కూడుకోబోతున్నాం. అంతకన్నా ముందే పరిస్థితులన్నీ కూడా మీరు చక్కబరచండి, సహాయం చేయండి. మీరు ఖచ్చితంగా కూడా తండ్రి దేవా ప్రభా చక్కబరిచి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాం వింటున్నారో ఒకవేళ వారి ఆలోచనలో కానీ, వారి తలంపుల్లో కానీ, వారి శరీరంలో కానీ ఎటువంటి రుగ్మత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి. ప్రతి ఒక్కళ్ళని తండ్రి దేవా ప్రభా, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మీ సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాది కలిగినంత నాశనం కలుగునుగాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ వారం కూడాను మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడము నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఈ ప్రోగ్రాముని మీరు 1-2 సార్లు వీక్షించండి. చక్కగా కూడాను బైబిల్ పక్కనే పెట్టుకొని నేను చెప్తున్న విషయాలు బైబిల్ ప్రకారంగా ఉన్నాయా లేవా అనే విషయాలు మీరు పరిశీలించండి. అంతేకాకుండాను అనేక మందికి ఈ యొక్క యూట్యూబ్ లింక్ను మీరు షేర్ చేయండి. మాకు కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ కావాలి, అందరూ కూడా ముందుకు రావాలి, అందరూ వాక్యము వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, అందరూ కట్టబడాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అందరి వరకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. బీ బ్లెస్డ్.